ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రం ఇంకా మిగతా రాష్ట్రాలకు వాళ్ళ దగ్గరుండే రాష్ట్రాలకు తీసుకుపోతుంటే ఆ రోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ఆత్మగౌరవం మీకు కానీ మీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు? సడన్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధంతా ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తూ ఉన్నాను. అక్కడ మాకు 3,000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే MIT తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా. ఎక్కడ తీసుకొస్తా? వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకి తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయడానికి ఊర్లలో ఎట్లయితే జెండాలు వాతి యాటను కోసి పెద్ద బోర్డు పెట్టి ఒక గేట్ పెట్టి ఎట్లయితే అమాయక కస్టమర్లను ఏ విధంగా అయితే వెంచర్లకు లాగుతారో ఆ విధంగా వెంచర్లకు లాగే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు చెవిలో పూలు పెట్టకండి, దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీరు నిన్న కూడా అన్నారు నేను హార్వర్డ్లో చదువుకున్నా, ఓకే, తర్వాత KTR గారి పిల్లలు హార్వర్డ్లో చదువుకున్నారు, అదే విదేశాల్లో చదువుకుంటున్నారు, హరీష్ రావు గారు చదువుకుంటున్నారు, అది హరీష్ రావు గారి పిల్లలు చదువుకుంటున్నా ఉన్నారు. ఓకే, మరి మీరు ఇంతకుముందు ఏమన్నారండి? KTR గారు అమెరికాలో చదువుకుంటే చిప్పలుగా అడుగుతున్నారు అని అన్నారు. చిప్పలుగా అడుగొచ్చినా ఎన్నో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. మరి మీరు హార్వర్డ్లో 1 వీక్ చదువుకున్నారు, మరి మీరు కూడా చిప్పలుగా అడిగినట్టేనా? అది ₹1 కోటి ప్రభుత్వ ఖర్చుతో పోయి హార్వర్డ్కు మీరు చిప్పలు అడిగినట్టని అనుకోవాలన్నా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా? ఇక ఇంకొక విషయం, అసలు ఈ యూనివర్సిటీలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వస్తాయా? ఆ విషయంలో కూడా మీరు నిజాలు ప్రజలకు చెప్పలేదు. ఎంతసేపు మీరు ఏమంటున్నారు? తెలంగాణలో ఉండే SC, ST, BC మైనారిటీ పిల్లలందరికీ కూడా ప్రపంచ స్థాయి విద్య ఇవ్వాలని చెప్పి నేను కష్టపడుతుంటే భారత ప్రభుత్వం నా పర్యటనకు అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు. నిజానికి హార్వర్డ్ నేను కూడా అక్కడే చదువుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, నేను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేసిన, మేసన్ ఫెలోని, భారత ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తోనే పోయినా. 2012 సంవత్సరంలో భారతదేశంలో 3 ఆఫీసర్లను సెలెక్ట్ చేసినారు, అందులో నేను ఒకరిని. భారత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి పంపించింది నాకు. సో నేను కూడా అక్కడే చదువుకున్నా. హార్వర్డ్ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా బోస్టన్ తప్ప వేరే క్యాంపస్ ఓపెన్ చేయలేదు. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము MIT బోస్టన్ తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. మూడవది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మేము లండన్లో తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్లేస్లో అంటే ఆ యూనివర్సిటీ ఉండే ప్లేస్ తప్ప వేరే చోట ఎక్కడ కూడా మేము యూనివర్సిటీ ఓపెన్ చేయడం లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐవీ లీగ్స్ అంటున్నారు, అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డార్ట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నెల్, ఈ కాలేజెస్ ఏవి కూడా ఈ యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి రావు రేవంత్ రెడ్డి గారు.
మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఈ ప్రపంచంలో 200, 300 సంవత్సరాల వయసున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడ కూడా క్యాంపస్లు పెట్టరు. మీరు కేవలం వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ మీద నుంచి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్. ఎందుకు ఈ విషయం ప్రజలకు చెప్పడం లేదు? మీకు హార్వర్డ్కు మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? మీకు ఎంఐటికి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? ఇంకా మూడో విషయం, ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం, మనకిక్కడ వానాకాలం, అమెరికాలో ఎండాకాలం. ఎండాకాలంలో ఎవరుంటారండి ప్రొఫెసర్లు? వాళ్ళది సెప్టెంబర్ 1st స్టార్ట్ అయితే ఫాల్. ఇప్పుడు పోయి ఏం చేస్తారు మీరు అక్కడ? ఎండాకాలంలో యూనివర్సిటీలన్నీ వెకేషన్, అందరు ప్రొఫెసర్లు వేరే వేరే దేశాలకు పోతారు. ఇప్పుడు పోయి మీరు అక్కడ పోయి చేసేది ఏమున్నది? సో దాని మీద కూడా మీరు నిన్న మాట్లాడతారనుకున్నాం.